ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏమి చూడవచ్చు? మీరు ఇప్పుడు వచ్చారు. మీ ఆట శిక్షణ అంతా పూర్తి చేయండి. శిక్షణ వీడియో పాతిన హంటర్ సమస్య ఇలా కాదు. తదుపరిసారి మనం దీని గురించి మాట్లాడుకుందాం. సంభాషణ ఇలా ఉంటుంది. సరే, మీరు ఇక్కడికి వచ్చి చూస్తే, ముందుగా మీరు ఏమి చేస్తారు? ఒక స్లైడ్ ఉంచండి. ఈ రోజు మీరు అతని కోసం ప్రారంభించండి. ఈ రోజు మీరు అతని కోసం ప్రారంభించండి. మీరు లోపలికి వెళ్లి ప్రారంభానికి వెళ్లి మీకు ఇలాంటి ప్రారంభం వచ్చిందో లేదో చూడండి. ఆరంభానికి వ్యతిరేకంగా ఆట నిండి ఉంటుంది. మీరు వచ్చి ఇప్పుడు ప్రారంభించారు. ఇది 8810 కోట్ల 10,12,182 మందికి సిరియా. మీరు చాలా ఉదారంగా ఉన్నారు. మీరు ఇలాంటిది చేయవచ్చు. వచ్చే వారం కూడా అదే జరుగుతుంది. మీరు వేదికను బుక్ చేసుకోవచ్చు. వచ్చే వారం శనివారం మరియు ఆదివారం ముందు మీరు ప్రతిదీ చేశారా? నువ్వు బుక్ చేసుకుని స్టోర్కి వెళ్ళావు. నువ్వు స్టోర్కి వెళ్ళావు. ఎవరినీ కలవాల్సిన అవసరం లేదు. నువ్వు స్టోర్కి వెళ్ళావు. ఆ తర్వాత హోమ్ పేజీకి వచ్చి, మీరు ఎక్కడ ఉన్నారు, అబ్బాయిలు? అని అడిగావు. ఇది దుకాణానికి వెళ్లడం ద్వారా మాత్రమే చేయవచ్చు. నువ్వు బయట ఉండి ఉంటావు. మీరు దుకాణానికి వెళ్లి 100 మీటర్లు నడిస్తే, దానికోసం మీకు 6 సంవత్సరాల రొట్టె లభిస్తుంది. కాబట్టి, మీ శిక్షణపై కొంచెం శ్రద్ధ వహించండి. అదేవిధంగా, మీరు మొదటి ఎపిసోడ్ చూస్తుంటే, కొంచెం ఓపిక పట్టి కేరళ చూడండి. మీరు చెప్పింది తప్పు చేసే అవకాశం ఉంది. కాబట్టి అది సరైనదేనా అని నిర్ధారించుకుని, తర్వాత మీరు తదుపరి పని చేయవచ్చు. మీరు వచ్చి చూస్తే, జౌన్పూర్కి కూడా జాగింగ్ బోనస్ లభిస్తుంది, మరియు మీకు మొత్తం లభిస్తుంది. 3544 చెరువుల గురించి ప్రస్తావించారు. కొంతమందికి ఆ 3 వస్తువులు వస్తే, వారికి 3000 ఉంటాయి. కొంతమంది, ఓహ్మై, ఇది 6726 రూపాయలు, కాబట్టి ఇది వచ్చి ఇలా చూపిస్తుంది. మీరు లోపలికి వెళ్లి చేయండి. సరే, మీరు ఏమి చేసినా, అది పూర్తి కావడానికి 7 రోజులు పడుతుందని నేను నమ్ముతున్నాను. కేసు వచ్చి 30 గంటలు నడిచినప్పుడు కూడా ఇదే జరుగుతుంది. నేను వారాంతంలో నా సోదరుడితో ఉంటాను. ఇంట్లో మనం ఏమి చేయగలం? 6 గంటలు తప్పనిసరి. దయచేసి దీన్ని పార్ట్ టైం చేయండి. దయచేసి దీన్ని పార్ట్ టైం చేయండి. కాబట్టి, ఈ పరిస్థితి అర్థం ఏమిటి? అవి ఉండవు. ఎవరైనా దుకాణంలో ఏదైనా కొనాలనుకుంటే, మీరు ఇప్పుడు తొందరపడటం లేదు. వాళ్ళు ఏదో ఒకటి చెప్పి అందంగా ఉండాలి. కాబట్టి కొంతమంది మీరు దానిని తీసుకోకూడదని అనుకుంటారు. మరి వారు ఏమి చేస్తారు? వాళ్ళు వచ్చే వారం వచ్చి నువ్వు పబ్లిక్ పర్సన్ అని చెప్తారు. వాళ్ళు వచ్చి నిన్ను తప్పించుకుంటారు. కాబట్టి నీకు ఎవరినీ ఎలా కలవాలో తెలియదు. కాబట్టి నువ్వు నేను చెప్పినట్లుగా మొదలుపెట్టి ఊరికి వెళ్ళవచ్చు. నువ్వు ఎవరినీ కలవాల్సిన అవసరం లేదు, సరేనా? ఆ తర్వాత ఏదో మీకు కావలసిందల్లా ఒకే ఒక్క విషయానికి, మీరు జార్ఖండ్ గురించి కథలు తయారు చేసుకోవచ్చు. అలా నృత్యం చేసిన తర్వాత, మీరు చూస్తారు. ఈ భావన ప్రాణం పోసుకుంది మరియు మీ ఇడ్ యాక్టివేట్ చేయబడింది. నువ్వు ఇలా చేస్తూ ఉన్నావు. ఆలస్యం చేయకండి, వెంటనే ప్రయత్నించండి. అదే మరి బతింగన్. నీకు రెడ్ కార్డ్ లేదు, నువ్వు పిచ్చివాడివిలా ఉన్నావు. మీరు లోపలికి వెళ్లి పరిశీలించవచ్చు. సరే, రండి, ఇన్సూరెన్స్ రెడ్ కార్డ్, మీరు ఇవన్నీ తనిఖీ చేయవచ్చు. బ్రౌన్ శాండీ వచ్చాడు. ఢిల్లీ అంటే పనికిరాని గొడవ. వాళ్ళు ఇదంతా చూపిస్తారు. మీరు ఎంత తీసుకున్నా, అంతా బాగుంటుంది. మీరు చూసి తెలుసుకోవచ్చు. సరే, ఎలా ఉంది? వాళ్ళ ఇంట్లో దొరికే అదనపు వస్తువులు అన్నీ మీరు పొందవచ్చు. కాబట్టి, మీరు దాన్ని చదివి ఉండాలి. శుభవార్త ఏమిటంటే, మీరు ఇంట్లో పూర్తి సమయం చూస్తే, వారానికి దాదాపు 10,000 రూపాయలు సంపాదించవచ్చు. నువ్వు 16,000 సంపాదించవచ్చని వాళ్ళు అంటున్నారు. చెప్పు, చెప్పు, ఆలస్యం చేయకు, రెగ్యులర్గా ఉండు. దయచేసి మా నంబర్కు కాల్ చేయండి. మేము సహాయం చేస్తాము. మీరు మీకు మీరే ఏదైనా చేసుకుంటారు. ఆపై మీకు కోపం వస్తుంది. కాబట్టి మీకు స్వాగతం. అందుకే నీకు లాస్ట్ షో వచ్చింది. కారణం ఏదైనా, మీకు ఐడి ఎవరు ఇచ్చినా, వారి కోసం దాన్ని ఆన్ చేయండి. మీరు మరుసటి రోజు వెళ్లి వేరొకరిని అడిగితే, వారు ఖచ్చితంగా దానిని మీ కోసం ఉపయోగిస్తారు. కాబట్టి, నువ్వు వచ్చి నిన్ను జాన్గా ఎవరు చేశారో చెబితే, నువ్వు రెగ్యులర్ డ్రైవర్ కాదు. వాళ్ళు వచ్చి సహాయం చేస్తారు. ఒక టీచర్ వచ్చి, నేను దుకాణాన్ని మార్చాలనుకుంటున్నాను, సమయాన్ని మార్చాలనుకుంటున్నాను, నగరాన్ని మార్చాలనుకుంటున్నాను అని చెప్పి, నన్ను అతనికి సహాయం చేయమని అడుగుతాడు. కానీ ఎవరూ అతనికి సహాయం చేయరు. ప్రభుత్వం ఖచ్చితంగా మానసిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయదు. కాబట్టి నేను దీని గురించి కొన్ని గమనికలు రాసుకుంటాను. సరే, రెగ్యులర్ చేద్దాం. అప్పుడు మిగతావన్నీ చూపిస్తాను. సరే, ఎన్ని అక్షరాలు ఉన్నాయో మీకు చూపిద్దాం. సరే, ధన్యవాదాలు.